విరజాజి మొక్క నిండా పువ్వులు బాగా రావాలన్నా, చెట్టు గుబురుగా పచ్చగా ఉండాలన్నా ఏమి చేయాలి? అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో విరజాజి మొక్క గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. మల్లె చెట్టు నిండా పువ్వులు బాగా రావాలంటే ఏమి చేయాలి? ఇంకా మల్లె చెట్టుకు కానీ, ఇంకా వేరే చెట్లకు ఏదైనా పురుగు వచ్చినా మనం పెస్ట్ కంట్రోల్ని ఎలా చేసుకోవాలి అన్నీ ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. మొక్కకు పువ్వులు చెట్టు నిండా ఎక్కువగా రావాలి అంటే మొక్కకు అందివ్వాల్సింది పొటాషియం. ఈ పొటాషియం అరటిపండు తొక్కలలో చాలా ఉంటుంది. అందుకని అరటి తొక్కలను ఎండబెట్టి ముక్కలుగా చేసి ఇలా ఇవ్వాలి. ఇంకా మొక్క పురుగు పట్టకుండా పచ్చగా గుబురుగా రావాలి అంటే, ఆకులు బాగా పచ్చగా ఉండాలన్నా, పురుగు కంట్రోల్ చేయాలన్నా నీమ్ కేకును కానీ, లేకపోతే ఇలా వేప ఆకుల్ని కానీ ఎండబెట్టి ఇవ్వవచ్చు. వేప పౌడర్ ఇవ్వడం వలన వేరుకులు రాకుండా ఉంటుంది, తెగులు రాకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంకా కొమ్మకి పువ్వులు బాగా ఎక్కువగా రావాలి అంటే కంపోస్టుని ఇవ్వాలి. ఇలా కూరగాయ తొక్కలు, ఇందులో అరటి తొక్కలు, టమాటాలు, ఇంకా చాలా రకాల కూరగాయల తొక్కలు అన్నీ ఉన్నాయి. ఇలా ఇవ్వడం వలన నైట్రోజన్ బాగా ఉండి గ్రోత్ బాగా ఉంటుంది. ఆకులు కూడా పచ్చగా వస్తాయి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా ప్లీజ్. ఇంకా మొక్క గుబురుగా పచ్చగా పెరగాలన్నా, పువ్వులు ఎక్కువగా రావాలన్నా ముందుగా మనం చేయవలసింది కొమ్మలన్నీ కత్తిరిస్తూ ఉండాలి. పువ్వులు కాసిన తర్వాత ఆ కొమ్మల్ని కత్తిరిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఈ విరజాజి మొక్క సాయంత్రం అవ్వగానే మొగ్గలన్నీ విచ్చుకొని మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ మొక్క ఉండడం వలన చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా అరటి తొక్కలు, కూరగాయ తొక్కలు అన్నీ మట్టిలో వేయడం వలన కంపోస్ట్ తయారయ్యి మొక్కకు స్లోగా ఎనర్జీ అందుతుంది. కంపోస్ట్ ఇచ్చాక పైన మట్టి వేసుకోవాలి ఒక లేయర్ వరకు. ఈ టైంలో వర్షాలు పడుతుండడం వలన ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్ను ఇవ్వకూడదు. ఇలా కిచెన్ వేస్ట్తోనే మనం తయారు చేసిన కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ని ఇవ్వాలి. ఇంకా మొక్కకి వేరుకులు రాకుండా, పురుగు పట్టకుండా, రూట్ సిస్టమ్ బాగా రావాలి అన్నా ఇలా ఇవ్వాలి. పసుపును, దాల్చిన చెక్క పొడిని ఇస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇలా పసుపును, దాల్చిన చెక్క పొడిని ఇవ్వడం వలన మట్టిలో ఉన్న పురుగులు కానీ, గాజు పురుగులు, శంఖం పురుగులు అన్నీ పోతాయి. వేర్లు కూడా బాగా ఉంటాయి. రూట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2-3 స్పూన్లు పసుపు, కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసుకొని నీళ్ళల్లో వేసి మట్టి మొదట్లో ఇస్తున్నాను. ఇలా పసుపును, దాల్చిన చెక్క పొడిని గ్లాస్లో వేసుకొని నీళ్ళల్లో నానబెట్టి కొద్దిసేపు మొక్కకు ఇచ్చాను. ఇలా ఇవ్వడం వలన మొక్కకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా కంపోస్టు ఇవ్వడం వలన మొక్క నిండా పువ్వులు వస్తాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.